గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నేషనల్ హైవే కోసం సేకరించే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, ఇందుకు కేంద్రం డబ్బులు చెల్లిస్తుందని చెప్పారు. వరంగల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడారు. గ్రీన్ఫీల్డ్ హైవే పనులు వేగంగా జరుగుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అభివృద్ధికి భాజపా వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవసరమైతే అన్నదాతల తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈటెల అన్నారు. ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి ఎట్లా జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు. మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు చంద్రబాబు నాయుడిని చూసిండ్రు, వాళ్ళు రాజశేఖర్ గారిని చూసిండ్రు, వాళ్ళు రోషయ్య గారిని చూసిండ్రు, కిరణ్ కుమార్ గారిని చూసిండ్రు, మొన్నదాకా కేసీఆర్ని చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తాం. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే యథా రాజా తదా ప్రజ. నువ్వు చక్కగా ఉంటే, నువ్వు పనిమంతునివైతే, నువ్వు శుద్ధపూసలాగా ఉంటే వాళ్ళు కూడా పనిమంతుల్లాగా పనిచేస్తారు, శుద్ధపూసలాగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం శుద్ధపూసలాగా లేకుండా వాళ్ళు శుద్ధపూస అంటే ఎట్లయితుంది? యథా ప్రజా తదా రాజ కాదు సుమా, యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్లా ఉంటారో వాళ్ళంటే పనిచేస్తారు. కేసీఆర్ ఆనాడు లోపడేవాడిని లోపడేసిండు రాజు, ఈ భూమిని ఇచ్చేవాడిని ఇచ్చేసిండు, చట్టం లేదు పాడలేదు. నేను చాలాసార్లు హెచ్చరించాను. అందుకని ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మీరు 30-35 సంవత్సరాల సర్వీస్లో ఉండేవాళ్ళు కాబట్టి